హాయ్ వ్యూవర్స్, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మనం వచ్చేసి పెళ్లి టాపిక్ గురించి జాతకాలకు సంబంధించి విషయాన్ని మాట్లాడుతున్నామండి. పెళ్లికి జాతకం చూడడం కరెక్టా తప్ప అనే విషయం గురించి చర్చ. విషయం ఏంటంటే, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు చూసుకున్నప్పుడు సపోజ్ మనకు 2000 ఎబో ఉన్న వాళ్ళైతే టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం రాసినవి ఉన్నాయి, అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా. కానీ అంతకుముందు మనకు 90s లో కానీ 80s లో కానీ డేట్ ఆఫ్ బర్త్ రాశారు, కానీ టైమ్ ఆఫ్ బర్త్ ఎవరిది సరిగ్గా రాయలేదు. కాబట్టి జాతక పరంగా చూసేటప్పుడు వాళ్ళు ఏదో టైం చెప్తారు, వీళ్ళు ఏదో టైం చెప్తారు, అప్పుడు జాతకాలు కలవట్లేదని సంబంధాలు చాలా మంది వదిలేసుకున్నారు. అది తప్పండి. ఎప్పుడైనా అమ్మాయికి నచ్చిందా లేదా, అబ్బాయికి నచ్చిందా లేదా అనే అంశాన్ని పరిగణించాలి, కానీ జాతకాలు కలవట్లేదని చెప్పేసి చాలా మంది సంబంధాలు పోగొట్టుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులారా ఆలోచించండి మీరే. మీ అబ్బాయికి నచ్చిన సంబంధం చేయడం వల్ల మీ అబ్బాయి సంతోషంగా ఉంటాడు, మీ అమ్మాయి నచ్చిన సంబంధం చేయడం వల్ల మీ అమ్మాయి సంతోషంగా ఉంటుంది తప్ప, మీరు జాతకాలు చూసి పొంతనలు కలవట్లేదని చెప్పేసి మీరు సంబంధాలు చేసుకోకుండా ఉండడం వల్ల మీ పిల్లలే నష్టపోతున్నారు. మనం పిల్లల్ని ఎంతో చదివిపిస్తాము, పిల్లల్ని ఎంతో మనం జాబ్ పర్పస్ దూరాలకు పంపిస్తాము. వాళ్ళ ఇష్టాలకు నచ్చినట్టు మనం సంబంధాలు చూసి జాతకాల గురించి ఆలోచించి మనము మంచి సంబంధాలు చాలా మంది పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి తప్పులు చేయకూడదని మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో తరపు నుంచి చెప్తున్నాము. అయితే ఇంకో విషయం ఏంటంటే, మరి జాతకాలు కరెక్టా తప్ప అని అంటే, జాతకం అనేది తర్వాత అండి. ఇప్పుడు జాతకాలు చూసి కూడా చాలా మందికి పెళ్లిళ్ళు చేశారు, మరి కలిసి ఉన్నారా అంటే లేరు, డైవర్స్ కేసులు కూడా అయినవి ఉన్నాయి. మరి జాతకాలు చూడకుండా చేసినవి కూడా చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు. పాతకాలంలో జాతకాలు చూసేవాళ్ళు కారు. కాబట్టి జాతకం అనేది మ్యాండేటరీ కాదు. జాతకం అనేది చూడండి, మేము టైమ్ ఆఫ్ బర్త్ ఇస్తాము, ఆ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారము కలుస్తుందా లేదా చూసుకోండి తప్ప, అనవసరంగా దాని మీదనే దృష్టి ఉంచి మీరు మంచి సంబంధాలను పోగొట్టుకోకండి అని నేను నా మనస్ఫూర్తిగా మీకు చెప్తున్నానండి. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ.